అందరికీ నమస్కారం. నా పేరు జాన్. నేను ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్నాను. జిల్లా సమ్మెకి నిర్వహించే ఇన్సూరెన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్లో నమోదైన సభ్యులు చనిపోయినప్పుడు వారికి తక్షణ సహాయంగా 5,000 ఇచ్చే కార్యక్రమంలో బీమామిత్ర నిర్వహించే బాధ్యతలను మనం చూస్తాము. ఇప్పుడు మనం బీమామిత్ర ఉషారాణి నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో ఉన్నాము. వారి ఇంటి ముందు ఉన్నాము. ఇప్పుడు ఉషారాణి గారు నిర్వహించే కార్యక్రమాలను మనం చూస్తాము. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, పెన్ను తీసుకుంటున్నా సార్. సిగ్నల్ లేదు సార్, బయటకు వస్తున్నా. చెప్పండి సార్. దేవొల్ల లక్ష్మి, భర్త పేరు అశోక్, నామిని వినయ్. సార్ గ్రామం సార్ రాంపూర్, మండల్ సార్ పంచాయతీ పేరు సార్ గ్రామ సమాఖ్యకు నేమ్ ఉందా సార్? రాంపూర్ గ్రామ సమాఖ్య. ఎస్హెచ్జి పేరు శ్రీలక్ష్మినా సార్? సార్ పాలసీ నంబర్ చెప్తారా సార్? 31802190490401. సార్ డెత్ అయింది, చనిపోయింది ఎప్పుడు సార్? సాయంత్రం 5 గంటలకి. సరే సార్. సార్ మీరు కాలు 6కి చేశారు కదా, మళ్ళీ లేట్ అవుతుంది సార్. ఆ విలేజ్ చాలా లోపలికి ఉంటుంది సార్. ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్తాను సార్. సరే సార్. 6:30 కల్లా బయలుదేరి వెళ్తాను సార్. సార్ అవును సార్. ఒక విషయం సార్, అకౌంట్లో పైసలు ఉన్నాయా సార్? సరే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అయితే వాళ్ళకి ఎవరినన్నా షూరిటీ పెట్టాలి. ఇప్పుడు 16 ఇయర్సా సార్? గార్డియన్ ఖచ్చితంగా సార్. ఓకే సార్. నేను ఇప్పుడే ఏటీఎంకి బయలుదేరుతున్నాను సార్. బయలుదేరిన తర్వాత కమిటీ మెంబర్కి ఫోన్ చేసుకుని ఏటీఎంకి బయలుదేరుతాను సార్. ఓకే సార్. నేను తర్వాత కాల్ చేస్తాను సార్ ఇచ్చిన తర్వాత. సార్ సరే సార్. నంబర్ చెప్పండి సార్. 9963935751. ఏం పేరు సార్? గంగమ్మనే. కాల్ చేసింది ఈమెనేనా సార్? అంటే ఈమె 10 మినిట్స్ తొందరగా కాల్ చేసింది ఈమెనా సార్? అంటే కాదు, మనం 10 రూపాయలు ఇద్దామని అనుకున్నాం కదా, ఈమెకి ఇవ్వచ్చా సార్? మరి అందుకే అడుగుతున్నాను సార్, ఇవ్వాలా ఇవ్వకూడదా అని. సరే సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇచ్చిన తర్వాత కాల్ చేస్తాను సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొట్లూరు ఉషారాణి. మా గ్రామం ఫకీరాబాదు. నేను నవిపేట రెంజల్ మండలాలకి బీమామిత్రగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నవిపేట మండలంలో రాంపూర్ గ్రామం నుంచి ఒక నార్మల్ డెత్ కేసు వచ్చిందండి. ఆ మెంబర్కి 5,000 రూపాయలు ఇవ్వడానికి
ఇప్పుడు నేను 10 నిమిషాల్లో బయలుదేరి, ఇప్పుడు 7:20 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల్లో నేను బయలుదేరి వెళ్ళబోతున్నానండి. వారికి 5,000 రూపాయలు చెల్లించి వస్తానండి ఇప్పుడు. హలో అమ్మ, కమిటీ మెంబరా మీరు? నేను భీమామిత్ర ఉషారాణి మాట్లాడుతున్నానమ్మా. మనకి రాంపూర్ క్లైమ్ వచ్చిందమ్మా. అయితే మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. నేను 10 నిమిషాల్లో బయలుదేరుతున్నాను. ఏటీఎంలో పైసలు తీసుకుని వస్తాను. మీరు ఎక్కడ ఉంటారు? రాంపూర్ బస్ స్టాండ్లోనా? సరేనమ్మా, అయితే నేను అక్కడికే వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఎంక్వైరీ చేసి పైసలు ఇచ్చేసి వద్దాం. ఓకేనమ్మా? తొందర బయలుదేరమ్మా. నేను ఆల్రెడీ బయలుదేరబోతున్నాను కూడా. కాల్ వచ్చింది, నేను తొందర పని చేసుకున్నాను. తొందరగా వెళ్దామని రెడీ అవుతున్నాను. సరేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. రాంపూర్ వెళ్తున్నాను. రాంపూర్ అక్కడ ఎవరో చనిపోయారు. అయితే పైసలు ఇచ్చేసి వస్తాను. సరే సరే, నేను వచ్చేటప్పుడు కలిసి వెళ్తాను కదా. వెళ్ళొస్తాను, చూస్తానండి. ఒక 2 గంటలు పడుతుంది అంతే, ఎక్కువ టైం పట్టదు. ఆటోలు దొరికితే తొందరగానే వచ్చేస్తాను. దొరకకపోతే ఆయనకు పని ఉందంట, అందుకనే వెళ్ళమన్నా. ఇప్పుడు ఉషారాణి భీమామిత్ర తన స్వగ్రామం ఫకీరాబాద్ నుంచి 7 గంటల 20 నిమిషాలు బయలుదేరింది. 7 గంటల 20 నిమిషాల నుంచి ఏటీఎం దగ్గర రావడానికి తనకు కనీసం ఒక 40 నిమిషాలు పట్టింది. ఇప్పుడు సమయం 8 గంటలు. భీమామిత్ర తన విధుల్లో ఒక ముఖ్యమైన బాధ్యత ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయటం. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు బీమా మిత్ర అయినటువంటి ఉషారాణి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డబ్బు డ్రా చేస్తూ తన కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూద్దాం. కౌంట్ ఇప్పుడు బీమా మిత్ర ఏటీఎం నుంచి 5,000 డ్రా చేయడం జరిగింది. 5,000 డ్రా చేసిన తర్వాత బీమా మిత్ర ఇక్కడ నుంచి రాంపూర్ గ్రామం చేరుకోవాలి. రాంపూర్ గ్రామం చేరుకోవడానికి బీమా మిత్రకి కనీసం రాంపూర్ గ్రామం ఇక్కడికి 20 కిలోమీటర్లు పడుతుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది. ఇప్పుడు బీమా మిత్ర తన బాధ్యతల్లో నిర్వహణలో బాధ్యతగా ఏం చేస్తుందో చూద్దాం. నేను బీమా మిత్ర మాట్లాడుతున్నాను. నేను ఏటీఎంలో పైసలు కూడా డ్రా చేయడం అయిపోయింది. నేను బయలుదేరుతున్నాను. రెడీ ఉన్నావా లేదా? సరే అమ్మ, వచ్చేస్తున్నాను. నేను తొందరగా వచ్చేస్తున్నాను. అక్కడే ఉండు, నేను అక్కడికే వస్తాను. సరేనమ్మా, ఓకే, సరే. కనుకొచ్చాను. కనుకొస్తే ఫస్ట్ లీడ్ లేదు కానీ సెకండ్ లీడ్ ఉంది. గ్రూప్లో వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అన్ని రిపోర్ట్లు అన్ని నాకు అక్కడ బస్ దొరకలేదు, అందుకు లేట్ అయింది. నాకు ఫోన్ చేశాను చూడు, అప్పటికే బయలుదేరి చాలాసేపు వెయిట్ చేసాను, బస్ దొరకలేదు. అన్ని తయారు చేసామండి. రేషన్ కార్డు అవన్నీ మరి ఎంక్వైరీ చేసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్తేనేమో అంతా ఎంక్వైరీ చేయడానికి ఉండదు. ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసుకుంటే వెళ్దాం. అమ్మ, లక్ష్మి ఎట్లా చనిపోయిందమ్మా? చెప్పు గట్టిగా చెప్పు. ఎండలో పోయి వచ్చింది. ఎండలో పోయి వచ్చి నీ పేరేంటమ్మా? ఏం పేరమ్మా నీ పేరు? గంగు. ఏం దిక్కులేదు. అందుకేనమ్మా అట్లా. అందుకోసమే లేని వాళ్ళనే మరి మేము సార్ వాళ్ళని తీసుకొని వచ్చినాము. మరి నమస్తే మేడం. సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చారు? సర్పంచ్ అమ్మా, ఎట్లా చనిపోయిందమ్మా ఈ లక్ష్మి అన్నాము? పనికి వెళ్ళింది. పనికి వెళ్ళేసరికి అంటే వడదెబ్బ తగిలింది. అవునా? పిల్లలు ఉన్నారమ్మా? చిన్న పిల్లలేనా? అవునా? భర్త ఉన్నాడా? భర్త సరే అండి. రేషన్ కార్డు
నామిని నాకు తెలియదు అసలు నాకు చెప్పలేదు ఏదో చేసిన తర్వాత చేస్తాను ఎవరో నేను చెప్పలేదు సరే సరే అన్నాడు అమ్మ బయటకు రమ్మనమ్మా ఇరుకులు కాదమ్మా హాస్టల్లో కూడా చదివిస్తారు మీకేమి ఐకేపీ వాళ్ళు చదువుకుంటున్నారా మీరు? స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్ ఇందాక చెప్పాడు. మరి ఇంటర్ ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నా? చదువుదాం అనుకుంటున్నా? మానద్దు హాస్టలా? ఎక్కడ? పిల్లల్ని మంచిగా చదివించండి, ఎందుకంటే చదువు అశ్రద్ధ చేస్తే మళ్ళీ పిల్లల్ని మంచిగా చదివించండి. చదివించి ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మాత్రం ఐకేపీ ఉంది, మొత్తం అందరూ ఉన్నారు, ఏం బాగలేదు. ఏ సమస్య ఉన్నా కానీ మీరు చెప్పండి. మీ చిన్న సంఘాలు ఉన్నాయి కదా, మీ సమస్య చిన్న సంఘంలో చెప్తే చిన్న సంఘం గ్రామ సంఘంలో చెప్తుంది, గ్రామ సంఘం వాళ్ళు మండల సమస్యకు చెప్తారు. ఏమన్నా ఉన్నా జిల్లా సమస్యకు చెప్తే మీకు ఏదన్నా చదువు విషయంలో ఇబ్బంది అయితే కూడా వేరే హాస్టల్లో పెట్టి సహాయం చేసే ఇది కూడా ఉంది మన సంఘాల నుంచి. అందుకని మీరు చదువు మాత్రం చదువు మటుకు మానకమండి. చదువుకుంటే ఏదన్నా చేసుకొని బతకగలుగుతూ ఉంటారు. అయ్యా ఇప్పుడు మీకు 5,000 ఖర్చుల కోసం ఇస్తాము, మిగిలిన 25,000 తర్వాత ఒక 15 నెలల లోపల నిలబడితే 25,000 5,000 సర్టిఫికేట్ అవన్నీ మేము చేసుకుని మేము అన్ని పంచాయతీ నుంచి ఇప్పుడు అవన్నీ మేము చేసుకుని వెళ్తాము. కాకపోతే ఖర్చుల కోసం ఉండవు. ఇంక 25,000 రూపాయలు కాగితాలు ఉన్నాయి. చదువు మట్టి మానమాట. ఒకవేళ మీకు ఇబ్బంది వస్తే ఐకేపీ ఉంది కదా, వాళ్ళు మీకు మండల సమైక్య చెప్పుకుంటే ఏదన్నా కానీ మీరు సాయం చేస్తారు. ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీరు చిన్న సంఘంలో చెప్పండి. సంఘం వాళ్ళు నేను వస్తానే ఉంటా కదా, నాకు చెప్పండి. నాకు చెప్తే నేను తీసుకెళ్ళి అక్కడ చెప్తాను. ఇక్కడ వచ్చి నేను కష్టం వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎవరు నామిని ఇప్పుడు మీకు గార్డియన్ తండ్రి ఉంటారమ్మా? వాళ్ళ గార్డెన్ తండ్రి అంటే అబ్బాయి చిన్న బాబు ఎవరున్నారంటే ఇక్కడ వినయ్ ఉన్నారు. వినయ్ ఎవరు? సిగ్నేచర్ చేయాలి దీని మీద ఒకటి, దీని మీద ఒకటి. దాని మీదే రాయి, దీని మీదే రావాలి సంతకం. అట్లా కింద కూడా రాయి. ఇంకొకటి చూసుకున్నా దాని మీద రా పైన మీరు కూడా పెట్టాలండి. నువ్వు సంతకం నీళ్ళే ఎడకుందాం కొంచెం. హలో కింద పెట్టు మళ్ళా దానికి కింద పెట్టు. ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. దాని పక్కన పెట్టు.
మేడం సాక్షి సంఖ్య మీరు ఎక్కడండి కొంచెం మీరు ముందుకు. సర్పంచ్ కానీ ఎంపీటీసీ అమ్మ మీరు ఇక్కడ కొంచెం సైడ్కు మీరు కొద్దిగా సైడ్కు నువ్వు కొద్దిగా వెనక్కి రండి. కింద పెట్టు. ఒక్కరు సరిపోతారమ్మా, సరిపోతారా? ఇద్దట్లో ఎవరైనా ఒకళ్ళు పెట్టండి అంతే. ఆమె ఆగు కదా, ఆమె ఫోన్ అదే ఆగిపోతుంది ఫోన్. హలో, ఫామ్ ఉంది, దాని మీద కూడా పెట్టించాను సంతకాలు. సార్ ఒక నిమిషం మీరు ఎవరైనా కనిపించారు ఇదిగా సార్ బాబు తీసుకో. తండ్రి మీరు కూడా పట్టుకోండి తండ్రి. నేను కూడా పట్టుకోండి. లెక్క పెట్టి ఇవ్వాలా అట్లా? మీరు లెక్క పెట్టి పెట్టింది. ₹5,000 ఇస్తున్నామమ్మా. తర్వాత అది పూర్తయినాక ఇన్సూరెన్స్ కాగితాలన్నీ ₹25,000 తెచ్చేస్తారు మళ్ళీ చెక్ రూపాన. కానీ మీరు చదువులు మాత్రం మానుతామా. ఏదన్నా మీకు సమస్య ఉంటే మీరు వెంటనే ఐకేపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐకేపీ అంటే మీరు చిన్న సంఘంలో ఇస్తే చాలు, మా దాకా వస్తుంది. మీ లీడర్లు పెద్ద సంఘంలో చెప్తారు, అక్కడ మాకు చెప్తారు, మేము వెళ్ళి ఆ సార్ చదువు మాత్రం మానొద్దు. ఎందుకంటే ముందే చక్కగా చదువుకుంటున్నారంటే అందరు చెప్తున్నారు. జాగ్రత్త. ఇవి మాత్రం ఖర్చులకు ఉపయోగించుకొని మిగిలినవి మాత్రం మీ చదువులకే ఉపయోగించుకోండి పైసలు. ఇవి మాత్రం ఇప్పుడు ఖర్చులకు ఉపయోగించుకోండి, సరేనా? అదండి బాపు సార్ పైసలు ఇచ్చేసాను సార్ రాంపూర్ క్లైమ్ లక్ష్మికి. ఇప్పుడే సార్ 10 నిమిషాలు అయింది. 5 నిమిషాలు సార్, 5 నిమిషాలు అయింది. ₹5,000 ఇచ్చాను సార్. చెప్పండి సార్. సిఏ ఉంది సార్, ఇమ్మంటారా సార్? సరే సార్, ఇప్పుడు ఫోన్ చేస్తాము. ఆయన విలేజ్లోనే ఉంటే ఇక్కడే చేయించేస్తాం, లేకపోతే నవిపేటలో చేయిస్తాం సార్. ఓకే సార్. సీఏ కానీ ఫోన్ ఇమ్మంటారా సార్? సరే సార్. ఓకే సార్. ఓకే సార్. బాగుపడితే ఆ పోరాడు చెట్టులు పట్టుకొని మేము పట్టుకొని దోగలు పడుతున్నాను. ఇంటి పక్కన వస్తాం, ఇంటి పక్క గుర్తు వస్తాం. కాదు యారాళ్ళు కాదు అన్నదమ్ములు ఒక్కరు రాడాలి. మీరు
వీఆర్ఓ రావాలట సంతకం పెడితే రెబ్బోల లక్ష్మి దేవాల లక్ష్మి అంటే రెబ్బోల లక్ష్మి రెబ్బోల లక్ష్మి నెంబర్ ఉన్నాడు క్యాకి అమ్మ ఇప్పుడు ఈ వినాయకుడు నైపేట శ్యామ్ సారే కదా ఇచ్చింది ఒకటే మిగిలింది నా అడ్రస్ ఇవ్వలేదు మరి
ఇప్పుడు మనం నవీపేట మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం. రాంపూర్ గ్రామానికి భీమామిత్ర ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసి 8 గంటలకు బయలుదేరింది. 8 గంటల నుంచి రాంపూర్ గ్రామానికి రావడానికి భీమామిత్రకు 8:30 సమయం పట్టింది. 30 నిమిషాల్లో గ్రామానికి రావడం జరిగింది. 8:30 నుంచి 9:20 వరకు భీమామిత్ర క్లెయిమ్ పరిష్కారం చేయడం జరిగింది. క్లెయిమ్ పరిష్కారంలో భాగంగా భీమామిత్ర తీసుకొచ్చినటువంటి 5,000 రూపాయలను సంఘ కమిటీ మెంబర్ల ద్వారా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి 5,000 డబ్బును వారి సాగు ఖర్చులకు ఉపయోగిస్తారు. భీమామిత్ర ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి మొదలుపెట్టినది 7 గంటల 20 నిమిషాల నుంచి ఇప్పుడు 9:20 అయింది. మొత్తం సమయం భీమామిత్రకు పట్టింది 2 గంటలు. ఈ 2 గంటల సమయంలో భీమామిత్ర మొత్తం తను చేయని విధులన్నీ పూర్తిగా విధులు బాధ్యతలు నిర్వహించి పూర్తిగా 2 గంటల్లో పూర్తి చేయడం జరిగింది. సార్ పొద్దున వచ్చి ఊర్లో వచ్చిన రావాలా ఆమ్లెట్ వెళ్ళేది కదా. హలో అప్లికేషన్ కూడా రాశాను. వంట వ్యాపారంలో ఉన్నాం, వస్తున్నాం. ఎక్కడ అయిపోగానే వస్తాం. ఆటోపురా అని ఇప్పుడు నిమిషాలు వచ్చేస్తాం. ఒకటి ఏం కొట్టియాలి బోరా మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరు ఆటోకి వచ్చేస్తాం. వస్తున్నామని వెళ్తా నేను మండలం దగ్గర ఉన్నాను సార్. ఇంకా ఒక అరగంట ఉంటారు కదా. అయిపోయింది. ఇస్తారు ఎవరు అవసరమే సార్. అది ఒకసారి ఆయన ఫోన్ చేసి మరి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు సార్ అది మాకు నంబర్ అవసరం సార్. నంబర్ లేకపోతే సరే ఫోన్ చేయండి సార్. ఫోన్ చేసి ఎంతమంది ఇప్పుడు ఫోన్ చేస్తే మరి నా దగ్గర నేను ఈ ఫోన్ నాది కాదు, నా ఫోన్ ఇంటి దగ్గర ఉంది. మా సార్ పట్టుకుని వచ్చాను. రికార్డ్ నౌపేటలో ఉందా? నేను నా గ్రామ పంచాయతీ పెట్టుకుని నాకేం ఒకరోజు ఇంకా అన్ని నాకేం ఇస్తారమ్మా. ఇప్పుడు అయినా ఒక్కరోజు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఇదేం చచ్చిపోయాడు డెడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అక్కడ ఆయన లేడంటే ఆయన ఒక రోజు అయితే అది ఒక 5,000 ఇస్తారు కదా స్పాట్. నేను రాంపూర్ వరకే కదా అని బుక్ తెచ్చుకోవాలి, లేకపోతే నీళ్ళు కూడా తాగకపోతుంది. వద్దొద్దు, మాకు నీళ్ళు కడుపు నిండా ఉన్నాయి. అవసరం లేదని ఎక్కువ అర్థం చెప్పాలి. వివరణ అంటే దాని మీనింగ్ తెలియదు. వివరణ ఈ ఏదైతే మనకు జిల్లా స్థాయిలో
ఎంతమంది తెలుసు అన్న చేయండి. తెలుసా తర్వాత తెలంగాణ ఎంతమంది? అడిగితే ఐసీబీ అంటే ఎంతమంది చేయలేదు తెలియదు సార్ కదా. ఎందుకు తయారు చేస్తావు? ఎట్లా తయారు చేస్తావు అంటే ఎందుకు తయారు చేస్తావు? అందరికీ నమస్కారం అండి. నా పేరు పొట్లూరు ఉషారాణి. మా గ్రామం ఫకీరాబాద్ గ్రామం. మాది నవిపేట్ మండల్. నేను నవిపేట్ రెంజల్ మండలాలకు బీమా మిత్రగా ఏప్రిల్ 2008 నుంచి పనిచేస్తున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 మండలాల్లో 62 క్లెయిమ్లు చేశానండి. నేను నిరుపేదలకి స్పాట్లో 5,000 రూపాయలు చెల్లించడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మేము 5,000 ఇచ్చిన వెంటనే, తక్షణ సహాయం ఇచ్చిన వెంటనే వాళ్ళ ఖర్చులకి ఎవరి మీద ఆధారపడకుండా మాకు పైసలు తెచ్చిస్తున్నారు, ఎంతో ధన్యవాదములమ్మా అని చెప్పడం జరుగుతుందండి. మేము వెళ్ళేటప్పుడు కాల్ సెంటర్ నుంచి ఫోన్ రాగానే వెంటనే అన్ని వివరాలు రాసుకుని కమిటీ మెంబర్కి ఫోన్ చేయడం జరుగుతుందండి. కమిటీ మెంబర్కి ఫోన్ చేసిన వెంటనే నేను ఏటీఎంకి బయలుదేరి వెళ్ళి ఏటీఎంలో పైసలు తీసుకుని కమిటీ మెంబరు నేను ఎక్కడ కలుసుకుందామని ముందే ఫోన్లో చెప్పుకుంటామో అక్కడికి వెళ్ళి కలుసుకుని ఎంక్వైరీ చేస్తున్నామండి. విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇంకా నా విలేజ్ అంతా తిరిగి ఎట్లా చనిపోయారు, కారణం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి 5,000 రూపాయలు తక్షణ సహాయం అందజేస్తున్నామండి. వాళ్ళ ఆనందాలకు మాత్రం ఒక్కొక్కరైతే అవధులు లేకుండా ఉంటున్నాయండి. అసలు అక్కడ నుంచి వాళ్ళకి పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే మీరు చదివిస్తారా, లేకపోతే చదువు మానిపిస్తున్నారా ఏంటని అన్ని విషయాలు సేకరించి మీరు చదువు మానిపించొద్దమ్మా, పిల్లలకి మీరు చదివించుకోలేని స్తోమతలో ఉంటే మేము ఐకేపీ నుంచి సహాయం చేస్తామమ్మా అని చెప్పి వివరించడం జరుగుతుందండి. చనిపోయిన వెంటనే మీరు ఖచ్చితంగా విలేజ్ నుంచి కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా అని కూడా చెప్పడం జరుగుతుందండి. తీసుకుని అక్కడి నుంచి వాళ్ళకి పైసలు ఇచ్చిన తర్వాత మొత్తం రిపోర్ట్స్ అన్నీ సేకరించుకుని మళ్ళీ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నామండి. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ విఆర్ఓ గారితో సంతకాలు చేయించుకుని మొత్తం ఫామ్స్ అన్నీ మండల సమాఖ్యకు సబ్మిట్ చేసి అంతటితో మా ప్రక్రియ ముగుస్తుందండి. అప్పుడు ఇంటికి బయలుదేరుతున్నామండి.